ఒకటి కాదు, రెండు కాదు, వందలాది ప్రాణాలను ప్రకృతి విపత్తుల నుంచి కాపాడిన ఒక వ్యక్తి. ఒక పేద రైతు కోసం తన ఊపిరినే పణంగా పెట్టాడు. జల ప్రళయంలో మృత్యువుతో పోరాడుతున్న వృద్ధుడికి తన లైఫ్ జాకెట్ తొడిగి పునర్జన్మనిచ్చాడు. కానీ తాను మాత్రం ఉప్పొంగే ప్రవాహంలో కొట్టుకుపోయి అమరుడయ్యాడు. కేరళ కన్నూరు జిల్లాలో జరిగిన ఈ అత్యంత దారుణ సంఘటన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. తండ్రి భౌతికాయం ముందు ఆ పసిపిల్లలు ఎడుస్తున్న తీరు చూసి అక్కడున్న ప్రజాప్రతినిధులు, అధికారులు తట్టుకోలేకపోయారు. ఆ క్లాత్ కొంచెం పక్కకి జరపండి, మా నాన్న ముఖం ఒకసారి చూడనివ్వండి అంటూ తండ్రి భౌతికాయం ముందు ఆ చిన్నారి విలపించిన తీరు అందరి చేత కూడా కన్నీళ్లు పట్టించింది. వేలాది మందికి ప్రాణదానం చేసిన వ్యక్తి చివరికి ఇలా శాశ్వతంగా నిష్క్రమించడం ప్రతి ఒక్కరిని కూడా శోకసంద్రంలో ముంచెత్తుతోంది. తిరువనంతపురానికి చెందిన 36 ఏళ్ల ఆర్ రాజేష్ ఒక అసాధారణమైన రెస్క్యూ హీరో. ఆయన సుదీర్ఘకాలంగా స్విమ్మింగ్, రాపెల్లింగ్ శిక్షకుడిగా సేవలందించారు. ఎక్కడ విపత్తు సంభవించినా, ఎక్కడ ప్రజలు వరదల్లో చిక్కుకున్నా రాజేష్ అందరికంటే ముందే నిలబడేవారు. 2018లో సంభవించిన కేరళ భయంకర వరదల్లో కూడా ఆయన రాత్రింబవళ్లు శ్రమించి ఎంతో మంది ప్రాణాలను కూడా నిలబెట్టడం జరిగింది. ఇటీవలే వయనాడులో కొండ చర్యలు విరిగిపడి ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయిన సమయంలో కూడా రాజేష్ రెస్క్యూ టీంతో కలిసి అద్భుతమైన సేవలే అందించారు. ఇతరుల ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా జీవించిన అతను ఆపదలో ఉన్న వారికి ఎప్పుడూ కూడా ఒక దేవుళ్లానే కనిపించేవారు. ఆగస్టు 1వ తేదీన కన్నూరు జిల్లాలో ఊహించని రీతిలో వర్షాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడి వాగులు వంకలు ఉగ్రరూపం దాల్చాయి. నిమిషాల వ్యవధిలోనే అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ అత్యవసర పరిస్థితిలో రాజేష్ వెంటనే తన రెస్క్యూ బృందంతో కలిసి కన్నూరు చేరుకున్నారు. ఆగస్టు 2వ తేదీన మీన్తుల్లి ద్వీపం సమీపంలో పరిస్థితులు మరింత దారుణంగా మారిపోయాయి. ఎగువన భారీగా కొండ చర్యలు విరిగిపట్టడంతో నది ఉధృతి ఒక్కసారిగా కూడా పెరిగిపోయింది అక్కడ. అదే సమయంలో 61 ఏళ్ల రైతు బెన్ని తన కాఫీ తోట పరిస్థితిని చూడటానికి అక్కడికి వెళ్లడం జరిగింది. అకస్మాత్తుగా వచ్చిన వరద దెబ్బకు ఆ వృద్ధుడు అక్కడే చిక్కుపోవడం జరిగింది. ఆ క్షణంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజేష్ తన తోటి రక్షకులు షిబిన్, జితిన్లతో కలిసి రెస్క్యూ ఆపరేషన్కి దిగారు. అక్కడ ప్రాణాలకు తెగించి ఉగ్రరూపం దాల్చిన కరియంగోడ్ నదిని ఈదడం జరిగింది. వాళ్ళ టైంలో అవతలి ఒడ్డున మృత్యువుతో పోరాడుతున్న రైతు బెన్నీని పట్టుకున్నారు. ఆయనను సురక్షితంగా అవతలి ఒడ్డుకు తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ క్రమంలో బెన్నీ భయంతో నీటిలో మునిగిపోతూ తీవ్రంగా ఇబ్బంది పడ్డం రాజేష్ గమనించడం జరిగింది. ఆ క్లిష్ట సమయంలో రాజేష్ సొంత ప్రాణం గురించి ఆలోచించలేదు. ఆ టైంలో తన ఒంటిపై ఉన్న లైఫ్ జాకెట్ను వెంటనే విప్పేసి ఆ వృద్ధుడికి తొడిగి ధైర్యం చెప్పడం జరిగింది. అనంతరం రెస్క్యూ బృందం ఒక తాడును పట్టుకుని సురక్షిత ప్రాంతానికి రావడం ప్రారంభించింది. ఒడ్డుకు చాలా దగ్గరగా వచ్చిన సమయంలో అనుకోని ఘోరం జరిగింది. ప్రవాహ వేగం ఒక్కసారిగా పెరిగిపోవడంతో రాళ్లను తాకుతూ వచ్చిన నీటి చొరకు రాజేష్ చేతిలోని తాడు ఒకసారిగా జారిపోయింది. నీటి అలల ఉధృతికి ఆయన కళ్ల ముందే కొట్టుకుపోతూ ఉన్నారు. తోటి రక్షకులు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. 3 రోజుల పాటు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలించిన తర్వాత రాజేష్ మృతదేహం బయటపడింది. ఆపదలో ఉన్న ఒక రైతు కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన ఈ మహనీయుడికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, విపక్ష నేత విడి సతీసన్ ఘనంగా నివాళులర్పించారు.